వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ అయితే నేను ఖైరతాబాద్ గణేష్ దగ్గర అయితే ఉన్నాను, మీకు అర్థమై ఉంటుంది. అండ్ మనకి పెయింటింగ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. అండ్ మనకి పైన ఏదైతే మనకి గణేశుని యొక్క విగ్రహానికి సంబంధించి పైన మీరు చూసుకోవచ్చు, ఏదైతే మనకి కవర్ కట్టారో అదైతే తీస్తున్నారు వాళ్ళు, చూడొచ్చు గైస్. అండ్ ఇవాళ వచ్చేసి మనకి పెయింటింగ్ వర్క్ అయితే అప్డేట్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఆల్మోస్ట్ గణేశునికి పైన లేయర్ అంటే ఏదైతే మనకి ఫేస్ కి సంబంధించి అంటే ఆ ఫేస్ కి సంబంధించిన ఆ లేయర్ కూడా మనకు వర్క్ అయిపోయిందని చెప్పుకోవచ్చు గైస్. ఒకసారి మీరు చూసుకోవచ్చు. అండ్ కింద మనకు లడ్డుకు సంబంధించి అండ్ పైన మీరు ఏదైతే మనకి గణేశునికి సంబంధించి ఏదైతే ఉందో అది కూడా మనకి వర్క్ అయినట్టు కనిపిస్తుంది. సో ఏదైతే మనకు ఫేసెస్ ఉంటాయో గణేశునికి సంబంధించిన ఏదైతే మనకు ఫేసెస్ ఉంటాయో దానికి సంబంధించిన వర్క్ కూడా అయిపోయింది. అండ్ మనకి ఏదైతే పైన నాగపాము ఉంటుందో దానికి సంబంధించిన ఏదైతే కలరింగ్ మాత్రం అయితే కాలేదు అని చెప్పుకోవచ్చు గైస్. ఒక్కసారి మీరు చూడొచ్చు, ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నారు వాళ్ళు. సో చాలా బాగుంది గణేశుడు. అండ్ మన కలరింగ్ అయ్యాక మాత్రం చాలా బాగా అనిపిస్తుందండి, మీరు చూసుకోవచ్చు ఒకసారి. అండ్ ఒకసారి మన ఏదైతే ఫుల్ నేనైతే మొత్తం చూపిస్తాను, ఏదైతే మనకు వేరే షెడ్స్ ఉన్నాయో అంటే లెఫ్ట్ అనేది మాత్రం నేను చూపిస్తాను. సో ఒక్కసారి అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి అండ్ లాస్ట్ వరకు చూస్తారనుకుంటున్నాను. సో లెట్స్ గో టు అవర్ వ్లాగ్. ఇది వచ్చేసి మనకి ఏదైతే మనకి శివపార్వతుల కళ్యాణం ఉందో శివపార్వతులకు సంబంధించిన ఆ కళ్యాణానికి సంబంధించిన షెడ్ అండి. సో ఇదైతే మనకి ప్రజెంట్ అయితే పెయింటింగ్ వర్క్ అయితే నడుస్తుంది, మీరు చూసుకోవచ్చు గైస్. అది ఏదైతే మనకి పైన లేయర్ ఉందో అంటే పైన ఏదైతే మనకి పైన లేయర్ ఉంటుందో దానికి సంబంధించిన వర్క్ అయితే జరుగుతుంది గైస్. చూడొచ్చు మీరు మండపం సంబంధించి అంటే మండపం లాగా మనకి బయట అయితే ఫ్రేమ్ వస్తుంది దానికి సంబంధించి. అండ్ లోపల వచ్చేసి మనకి పైన మనకి బ్లూ కలర్ అయితే వేశారు. సో అండ్ ఏదైతే మనకి వెనకాల వైట్ అండ్ ఏదైతే మనకి వెనకాల కొంచెం బ్యాక్గ్రౌండ్ అయితే చేస్తున్నారు. సో అది ఇంకా కంప్లీట్ అయితే కాలేదు వర్క్, మీరు చూసుకోవాలి గైస్. అండ్ ఏదైతే మనకి విగ్రహాలు ఉన్నాయో విగ్రహాలకు సంబంధించి మొత్తం అయితే పూర్తిగా ఫస్ట్ లేయర్ కోటింగ్ కి సంబంధించి వైట్ పెయింటింగ్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు గైస్, మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడైతే మనకి ఏదైతే ఫ్రేమింగ్ ఉంటుందో బయట అండ్ మండపం సంబంధించి పెయింటింగ్ అయితే వాళ్ళు వేస్తున్నారు, మీరు చూడొచ్చు. అండ్ పైన కూడా మనకి పెయింటింగ్ అయితే అయిపోయింది. అండ్ మొత్తం ఏదైతే మనకు ముందు ఫుల్ ఫ్రేమ్ ఉందో ఫుల్ మండపం ఉందో దానికి సంబంధించి అవుట్ లేయర్ వర్క్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఏదైతే మనకి ఫస్ట్ సింగిల్ కోటింగ్ ఉందో వైట్ కి సంబంధించిన కోటింగ్ అది కూడా అయిపోయిందని చెప్పుకోవచ్చు గైస్. అండ్ ఒకసారి మనం మెయిన్ విగ్రహానికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ రాహుకేతుకు సంబంధించి అప్డేట్ అయితే ఉంది గైస్. మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు రాహుకేతులకు సంబంధించి వర్క్ అండి. ఇక్కడ కూడా మనకి సేమ్ అండి, వైట్ కోటింగ్ సంబంధించి ఏదైతే మనకి ఫస్ట్ లేయర్ వర్క్ ఉంటుందో దానికి సంబంధించిన వర్క్ అయితే అయిపోయింది, మీరు చూసుకోవచ్చు. అండ్ మనకి పక్కన మనకి ఏదైతే ఎలుక ఉందో ఎలుకకు సంబంధించి వర్క్ కూడా మనకి ఫస్ట్ లేయర్ వర్క్ అయిపోయింది గైస్. అండ్ ఏదైతే మన విగ్రహానికి సంబంధించి కూడా ఫస్ట్ లేయర్ వర్క్ అయితే అయిపోయింది, ఆల్రెడీ మీకు చూపించాను. సో ఏదైతే మనకి ఎలుక ఉందో ఎలుకకు సంబంధించి కూడా మనకి సేమ్ అండి ఫస్ట్ లేయర్ వర్క్ అయితే అయిపోయింది. అండ్ మీరు పాదాలకు సంబంధించి చూడొచ్చండి, నేనైతే షార్ట్ అయితే పెట్టాను. ఆ షార్ట్ లో అయితే మనకి స్టార్టింగ్ అయితే ఏదైతే వర్క్ చేశారో స్టార్టింగ్ పెయింటింగ్ రోజు పూజ చేశారో దానికి సంబంధించిన అయితే ఉంటుంది. నా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానో చూడండి. అండ్ మన మెయిన్ విగ్రహానికి వస్తే మెయిన్ విగ్రహానికి కూడా మనకి చాలా వరకు పెయింటింగ్ అయితే జరుగుతుంది గైస్. అండ్ గైస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే మనకి రామునికి సంబంధించిన వర్క్ అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి పెయింటింగ్ వర్క్ అయితే అసలు స్టార్ట్ కాలేదు, మీరు చూసుకోవచ్చు. అండ్ ఏదైతే మనకి ఫస్ట్ లేయర్ వర్క్ సంబంధించి వైట్ కోటింగ్ కూడా కంప్లీట్ కాలేదు అని చెప్పవచ్చు. సో మీరు చూసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ అయితే వీళ్ళు ఏదైతే మనకి ప్యాచ్ వర్క్ సంబంధించి అయితే కొంచెం చేస్తున్నారు. సో దాని తర్వాత మాత్రం ఏదైతే పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఒకసారి మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఈ షెడ్ వచ్చేసి మనకి శ్రీనివాస కళ్యాణంకి సంబంధించిన షెడ్ అండి, మీరు చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ లో. అండ్ ఏదైతే మనకి ఇంకా అయితే పెయింటింగ్ లాంటివి అయితే వేశారు విగ్రహాలకు సంబంధించి. అండ్ బ్యాక్గ్రౌండ్ లో చాలా బాగున్నాయి, అయితే నేను చూపిస్తాను ఒకసారి దగ్గర నుండి. ప్లస్ మనకి ఇది వచ్చేసి శ్రీనివాస కళ్యాణంకి సంబంధించిన షెడ్ అండి, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 30% వరకు అయితే ఏదైతే పెయింటింగ్ ఉందో అది కంప్లీట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఏదైతే మనకి పైన ఉందో పైనకి సంబంధించి ఏదైతే ఫ్రేమింగ్ ఉంటుందో ఆ పైనకి సంబంధించి మనకైతే మండపం ఉంటుందో మండపకు సంబంధించిన కలర్ అయితే అయిపోయింది. అండ్ లోపల కూడా కొంచెం కోటింగ్ అయితే అయిపోయింది. అండ్ విగ్రహాలకు వచ్చేసి ఫస్ట్ లేయర్ కోటింగ్ అయితే అయిపోయింది, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి గణేశుని యొక్క రైట్ సైడ్ షెడ్ అని చెప్పుకోవచ్చు గైస్. మనకి ఇక్కడ చూసుకుంటే లోపల శ్రీనివాస కళ్యాణంకి సంబంధించి లోపల అయితే మనకి పెయింటింగ్ వర్క్ అయితే జరిగింది, మీరు చూసుకోవచ్చు గైస్. అండ్ ఏదైతే మనకి పైన కూడా మనకు కలర్ కోటింగ్ అయితే అయిపోయింది. అండ్ అయితే మనకి పెయింటింగ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ లో అయితే అయిపోయింది గైస్. అండ్ రైట్ సైడ్ కూడా చూసుకోవచ్చు అయితే అయిపోయింది గైస్, మీరు చూడొచ్చు. చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ మనకి ఏదైతే ఫస్ట్ లేయర్ కోటింగ్ తర్వాత సో మనకైతే కలరింగ్ స్టార్ట్ అవుతే చాలా బాగుంటాయి విగ్రహాలు. సో పెయింటింగ్ అయ్యాక మాత్రం వెయిటింగ్ అండి, అందరు వెయిటింగ్. సో మీరు కూడా వెయిటింగ్ అనుకుంటున్నాను.
సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను గైస్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు కదా, ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పెయింటింగ్ కి సంబంధించి అయితే వీళ్ళు అయితే స్టార్ట్ చేశారు, మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు, ఏదైతే మనకి కోటింగ్ కి సంబంధించి అంటే రాముల వారికి కోటింగ్ కి సంబంధించి అయితే వర్క్ అయితే జరుగుతుంది, మీరు చూడొచ్చు. చూసుకోవచ్చు ఏదైతే మనకి విగ్రహానికి సంబంధించి పెయింటింగ్ అయితే నేను చూపిస్తున్నాను. సో ఏదైతే మనకి లడ్డుకు సంబంధించిన అండ్ హ్యాండ్స్ కి సంబంధించి అక్కడైతే ఫస్ట్ ఇయర్ వరకు అయితే కోటింగ్ అయిపోయింది, మీరు చూడొచ్చు. అండ్ అయితే మనకి విగ్రహానికి సంబంధించి కింది వరకు లెగ్స్ వరకు అండ్ పక్కన విగ్రహాలకి రాహుకేతుకు సంబంధించి వర్క్ అయితే అయింది. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి రాముడు ఉన్నాడు కదా, రాముడికి సంబంధించిన వర్క్ అయితే కాలేదు. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ విగ్రహానికి సంబంధించి. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి శ్రీనివాస కళ్యాణంకి సంబంధించి వర్క్ అయితే ఆల్మోస్ట్ 30% వరకు అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మన శివపార్వతికి సంబంధించి వర్క్ అయితే ఒక అయితే 20% అయితే అయిందని చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ విగ్రహాన్ని యొక్క మెయిన్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఫుల్ గా మనకు పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయింది. అండ్ విగ్రహానికి మనకు 5 వరకు అయితే పెయింటింగ్ అయితే అయిందని చెప్పుకోవచ్చు గైస్. ఇది వచ్చేసి మన వ్లాగ్ అండి. సో మళ్ళీ నెక్స్ట్ రోజు మేము ముందుకు వస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అయితే చాలా మందికి అయితే రికమెండ్ చేస్తుంది నా వీడియోస్. సో చేస్తారు అనుకుంటూ అండ్ నెక్స్ట్ రోజులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్. జై శ్రీ గణేష్, జై బులో గణేష్ మహారాజ్కి జై.